మందమరి ఏరియాలోని 3వ సీతారామాలయ ఆలయ ప్రాంగణంలో జరగబోయే శ్రీరామనవమి వేడుకలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు శివకుమార్చార్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో నిర్వహించబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవ కృపకు పాత్రలు కావాలని కోరారు. అలానే విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం 3వ జూన్ మందమరిలో గత 65 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం తేదీ 6/4/2025 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ రామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ తిలకించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అలాగే 7వ తారీఖు సోమవారం రోజున ఉదయం 10:30 గంటలకు శ్రీ రామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవం ఉంటుంది. ఈ రామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. మందమరి పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో గల పంచముఖి హనుమాన్ ఆలయం మిథిలా ప్రాంగణంలో నిర్వహించబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొవాలని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణకాంత్ చార్యులు పిలుపునిచ్చారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణ వేడుకలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబోతున్నామని, కావున పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవ కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. అలానే ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. మందమరి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, మన జిల్లాలోనే అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో గల మిథిలా ప్రాంగణంలో ఆదివారం నాడు తేదీ 6 ఏప్రిల్ 2025 రోజున అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోంది. భక్తులు వచ్చేటువంటి వేలాది మంది భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ లోకంలో అత్యంత వైభవపేతంగా హిందూ ధర్మంలో అత్యంత పూజింపబడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీరామచంద్రుడు మాత్రమే. అటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ లోకానికే కన్నుల పండుగ. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోంది. అట్టి కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయం యొక్క 25వ సంవత్సరం వేడుకలు కూడా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా దాదాపు 350 మంది దీక్షలో హనుమాన్ దీక్షలో ఉంటూ ఆ రామ కళ్యాణ మహోత్సవానికి అంతా కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తూ కూడా కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేవలసిందిగా మరొక మారు విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. మందమరి మార్కెట్ ప్రాంతంలో గల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించబోయే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణ మహాఘట్టాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దైవ కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ ప్రధాన అర్చకులు సోనాల్ శర్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో గల రేషన్ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లు పాల్గొని లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. తదనంతరం లబ్ధిదారుడైన రైతు పొందిన బియ్యంతో వండిన భోజనాన్ని అధికారులు నాయకులతో కలిసి భుజించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజాప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
కిష్టంపేటలో చెన్నూరు నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇక్కడ కిష్టంపేట ప్రజలందరూ కూడా అనుకున్నారు, అరే ఎట్లా ఉన్నది ఈ సన్నబియ్యము, ఇవాళ మధ్యాహ్నం భోజనము ఇదే సన్నబియ్యం మనం వండుకొని భోజనం చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది తప్పుడు ప్రచారాలు వాట్సాప్లో సోషల్ మీడియాలో ఈ బియ్యం బాగలేవు, ఇదేనా సన్న బియ్యము అంటే ప్రతిపక్షాలు ఆలోచించాలి. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు అది మంచి నడిపి, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ద్వారా ఇంతకుముందు ఏదైతే దొడ్డు బియ్యము బయట రాష్ట్రాలలో ఎక్కువ ధరలో అమ్ముకొని ఓ బియ్యం మాఫియా ఏదైతే నడిచిందో టీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో, అది ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఈ సన్న బియ్యంతో మేము ఇంట్లో మంచిగా వండుకొని తినవచ్చు. అంటే ఓ సుమారు ఈ కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ సన్న బియ్యం ఇవ్వడంలో 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంత చక్కటి కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని అందరికీ సన్న బియ్యం ఇవ్వడము, ఇంకా ప్రత్యేకంగా రైతులు కూడా మీరు సన్న బియ్యం పండితే మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే రైతులకు ఆ స్కీమ్ తీసుకొచ్చారో, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడటానికి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయాలు తీసుకుంటుంది. సో ప్రజలందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు మేమందరం కూడా ఇదే సన్న బియ్యం తినడం జరిగింది. చాలా బాగుండే. ఇది రోజు ఇంట్లో తినేటట్టు ఈ బియ్యం అట్టునే ఉండే. సో ప్రజలందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు 6 కిలోలు ఫైన్ రైస్ వస్తుందంటే ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఇంటికి సుమారు 25 నుంచి 26 నుంచి 32 కిలోల వరకు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఇది సరిగా వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. చెన్నూరు ఎమ్మెల్యే గారి చేతి మీద కిష్టంపేటలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటైంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఈ సన్న బియ్యం ఎట్లా మనం వాడుతున్నాము, ఎలా వస్తున్నాయి, దానికి కూడా ఒక డెమోన్స్ట్రేషన్ లాగా అది చేసాము. మీ అందరూ కూడా తిన్నారు. మంచి రైస్ ఉన్నాయి, అందరూ తినాల్సింది. దానికి 2 మనకి అడ్వాంటేజ్ ఉన్నాయి. అంటే ఫస్ట్ థింగ్, ఇది ఏమైనా రీసైక్లింగ్ అవుతుంది, ఎవడ తినకుండా మళ్ళీ వాపస్ ఇస్తున్నారు. మళ్ళీ దానికి మిల్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి, లేదు అంటే మహారాష్ట్రలో పంపిస్తున్నారు. అట్లా రకరకాల న్యూస్ వస్తున్నాయి. సో అన్నీ బంద్ అయిపోయింది. ఐ థింక్ మీ అందరూ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఆర్టికల్ చూశారు. తెలంగాణకి లోయెస్ట్ డైవర్జన్ 0.2% మాత్రమే డైవర్జన్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు అది కూడా 0 అయిపోతుంది. దాంతోపాటు రైతులకి ఫైన్ రైస్ వెరైటీకి 500 బోనస్ కూడా వస్తున్నాయి. మన జిల్లాలో కూడా అందరికీ బోనస్ వచ్చింది. సో ఇప్పుడు మన దగ్గర ఫైన్ రైస్ వెరైటీ మిల్లింగ్ అవుతుంది అండ్ సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. అన్ని రాష్ట్ర డీలర్ దగ్గర ఇప్పుడు ఈ మంత్కి సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి. 1 అప్రిల్ నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇన్ అనదర్ 1-2 డేస్లో మనకి డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అవుతుంది. అందరూ ప్రజలు దానికి తినాలి. మంచి రైస్ ఉన్నాయి. ఎలాంటిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటుంది, జస్ట్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. మనం ఖచ్చితంగా దానికి సార్ట్అవుట్ చేస్తాం. మైనార్టీల అభివృద్ధికి పెద్దపీఠం వేస్తూ వారు ఎదిగేందుకు చేయూతను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ముస్లిం సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మసీద్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మసీదులకు నిధులు మంజూరు చేయగా కేవలం 2కే వచ్చాయనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి మిగతా మసీదులకు సైతం నిధులు ఇప్పించేందుకు కృషి చేశారని, ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చూపిన చొరవ ఎంతో అభినందనీయమని అన్నారు. ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీ సభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి తోడుగా ఉంటామని పేర్కొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. రంజాన్ మాసంలో ముస్లింలందరూ కూడా నెల రోజులు ఉపవాసం ఉండి ఖురాన్ పఠించి నియమ నిగ్రహతోటి నెల రోజులు గడపడం జరిగింది. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నటువంటి వారికి ఇఫ్తార్ విందు కోసం ప్రభుత్వం కాన్స్టిట్యున్సీకి 3 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది. అందులో మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 3 లక్షలు వస్తే అన్ని మసీదులకు కొన్ని మసీదులకు అందలేదు. మన రామకృష్ణాపూర్లో 5 మసీదులు ఉన్నవి. అందులో బిలాల్ మస్జిద్కు 15,000, తవక్కల్ మస్జిద్కు 50,000 ఇఫ్తార్ విందు కోసం కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అయితే మిగతా 3 మసీదులు కూడా రామకృష్ణాపూర్ డివిజన్ ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటివి జామే మస్జిద్, మేరాజ్ మస్జిద్, మొహమ్మదియా మస్జిద్ 3 మస్జిద్లకు ఇఫ్తార్ డబ్బులు అందలేదని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే 26వ తేదీ నాడు వచ్చినాయి, నేను 28వ తేదీ రోజున ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ఫోన్ చేసి, సార్ మన ఎన్ని వచ్చి డబ్బులు వచ్చినా మస్జిదులందరికీ కూడా ముస్లింలు కదా, అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి కదా, ఇవ్వండి సార్, ఇది అన్యాయం అని చెప్పి నేను ఫోన్ చేయగానే ఎమ్మటే స్పందించి వారు మన ఢిల్లీలో ఉన్నాను నేను ఫోన్లో మాట్లాడి, మీరు ఎవరికి రాలేదో కొంచెం మాకు వచ్చిన తర్వాత ఇవ్వండి, నేను రేపు వస్తున్నాను, రంజాన్ రోజు మీకు అక్కడికి వస్తాను, నాకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. నేను ఒక మెమరాండం తయారు చేసి మస్జిదుల పేర్లు రాని ఉన్నాయో వాటి పేర్లు వాటితో సాయంగా నేను ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఎమ్మటే ఆ పిఏ రమణ గారికి చెప్పి ఈ మస్జిద్ కూడా 3 కూడా డబ్బులు ఇవ్వని చెప్పి చెక్కుల ద్వారా నిన్న రామకృష్ణాపూర్లోని 3 మస్జిదులకు 15,000, 10,000 చొప్పున డబ్బులు చెక్ ద్వారా పంపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకు బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి అధికారులు, ఉద్యోగులు, సంఘ నాయకులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మనం ఎంతవరకు దానికి ఫీల్ చేయగలుగుతాము అంతవరకు ఈ మహానుభావుల ఈ జయంతి ఎట్లా సెలబ్రేట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. లేదు అంటే ఇట్ విల్ నాట్ లీడ్ టు ద డిజైర్డ్ రిజల్ట్. సో ఈరోజు 5th టైం 14th కి మీ అందరితోటి మళ్ళీ కలుస్తాము. అయితే మంచిగా ఆ టైం ఇచ్చేసి ప్రోగ్రామ్ పెడతాము. సో మీ అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పాల్సింది నేను కూడా వింటాను. ఓకే, అండ్ లైబ్రరీలో కూడా ఐ థింక్ వీ హావ్ పుట్ నాగకర్ణలో నేను బుక్ పెట్టాను. ఫస్ట్ నేను చెప్పాను, ఎవరైనా పిల్లలు వస్తారు అంటే అంబేద్కర్ గారి గురించి అట్లీస్ట్ 1 బుక్ చదవాలి. ఇక్కడ కూడా లైబ్రరీలో పెడతాను. ఐ హావ్ 14 sets ఆఫ్ బుక్స్. ఎవరైనా చదవడానికి నేను చదివాను. లైబ్రరీలో కూడా పెడతాను. అంబేద్కర్ గారు ఐడియాలజీ should percolate to all citizens. Gandhian ideology should percolate to all citizens. ఈ ప్రజెంట్ డెమోక్రసీ సెటప్ లో ఈ 2 ఐడియాలజీ కరెక్ట్ గా ఈ పర్కులేట్ అయితే ఒక మంచి అవేర్ అండ్ ఈ రైట్ బేస్డ్ సొసైటీ. మనం చెప్తాం కదా, ఈ నా హక్కు ఉన్నాయి, ఈ నా బాధ్యత ఉన్నాయి, ఎంతవరకు బాధ్యత ఉన్నాయి, ఎంతవరకు హక్కు ఉండాల్సింది, ఏం హక్కు ఉన్నాయి అన్ని ఈ 2 పర్కులేట్ అయితే ఒక మంచి సమాజానికి నిర్మాణం అవుతుంది. సో ఐ హోప్ మీ అందరూ
బాబు జగజీవన్ రావు గారు ఇచ్చిన మార్గంలో మంచిగా చేసేసి కుల సంఘాల వాళ్ళు మీ అందరికీ ఎక్కువ బాధ్యత ఉన్నాయి, మన సమాజంలో ఇట్లా ఇంకా రావాల్సింది. సో దట్ మనకి ఏమైనా వాళ్ళు ఆలోచించారు. ఆ టైం తర్వాత సపోజ్ ఒక పర్సన్ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీకి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేయడానికి సిద్ధం అవుతుండగా దానిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోగా కాసేపు బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బీజేపీ శ్రేణులు ఎట్టకేలకు మోడీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. తదనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేస్తూ బీజేపీ శ్రేణులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా ఫ్రీ బియ్యం 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు. కిలోకి ఒక 40 రూపాయల చొప్పున ప్రతి ఒక్క కిలోకి ఇస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా కూడా దీన్ని ఇంకా ఇవ్వాలని, పేద ప్రజలకు ఇంకా ఇవ్వాలని దీన్ని ఇంకా పొడిగించాడు. అలాగే ఇంకా ఇంకొక 5 సంవత్సరాల దాకా కూడా ఫ్రీ బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రధానమంత్రి గారిని గౌరవించాలి. ఈ రోజు మనం ఇలా అంటే మన భారత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ ఒక్క పేద మనిషి కూడా ఆకలితో చనిపోవద్దన్న సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కరోనా టైం నుంచి ఇప్పటికీ గత 15 సంవత్సరాలుగా ఉచిత రేషన్ పోయడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరికి పోసే 6 కిలోల 5 కిలోల బియ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారానే వస్తున్నాయని, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 1 కిలో మాత్రమే ఉంది. కానీ దానికి ఇంత పెద్ద ప్రచారాలు చేసుకుంటా ఆర్భాటంగా మేధో పోస్తున్నామని విచ్చలవిడితనంగా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోను విచిత్రంగా కాలంలో వేసుకుని తొక్కుకుంటూ పోవడం జరిగింది. ఈ విధంగా చేయడం మేము చాలా ఖండిస్తున్నాం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్ కాలనీలోని లబ్ధిదారులైన అక్షిండే శంకర్ రేణుకాల ఇంట్లో ప్రభుత్వం అందించిన బియ్యంతో భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డిఆర్ఓ లంకేశ్వర్ తో పాటు అధికారులు పాల్గొని వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ భోజనాన్ని వారితో కలిసి భుజించారు. గుప్త నిధుల పేరట మోసం చేసి డబ్బులు కాజేసిన నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లి గ్రామానికి చెందిన 4 వ్యక్తులు బంగారం ఇస్తామని హైదరాబాద్ కు చెందిన వారిని నమ్మించి గ్రామానికి రప్పించుకొని అడవిలోకి తీసుకువెళ్లి భయభ్రాంతులకు గురి చేసి వారిని కొట్టి 4,50,000 రూపాయలను దొంగలించారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే 3 అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1,47,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బుతో పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలుపుతూ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రోజు మొహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు వాళ్ళ సొంత డ్రైవరు ఇక్కడ ఖానాపూర్ దగ్గర ఉండే గోసంపల్లిలో వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పేసి వాళ్ళకు 4.5 లక్షల రూపాయలు ఇస్తా అవసరం ఉన్నది. దాని గురించి మా అమ్మ బంగారం తర్వాత వాళ్ళ పొలం కాయకలు కుదరబెట్టి డబ్బులు ఇస్తా అని చెప్పి తీసుకొచ్చి అతన్ని అడవిలోకి తీసుకుపోయి అతని దగ్గర 4.5 లక్షల రూపాయలు కాజేసేసి కొట్టి కత్తిలు చూపించి డబ్బులు మించకపోయారని దాని మీద మేము రాబరీ కేసు చేయడం జరిగింది. ఆ రోజు నిందితుల్ని అరెస్ట్ చేసి ఈరోజు 3 వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 1,47,000 రూపాయలని
సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇది వీళ్ళు దరఖాస్తుదారుడే ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి అత్యాశతో వచ్చేసి మోసపోయిండు. ఆ గుప్త నిధులు ఇట్లాంటి ఏం లేదు. దీని మీద ఆ గుప్త నిధుల కోసం వచ్చి వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ అని చెప్పేసి తప్పుడు దరఖాస్తు ఇచ్చింది కాబట్టి ఫిర్యాదుదారుని కూడా దీంట్లో నేరస్తునిగా చేర్చడం జరిగింది. ఈ కేసు ఇంకా దీంట్లో నరేష్ అని చెప్పేసి ప్రధాన ముద్దాయి ఇంకా దొరకలేదు. అతని కోసం ఏర్పాటు చేస్తున్నాం. కేసు పూర్తి అయిన తర్వాత